2024 జూలై 5 దినఫలాలు. మేషరాశి. ఆదాయం పెరగడానికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రభుత్వం నుంచి గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. బంధువులతో వివాదాలు సమసిపోతాయి. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మిథున రాశి. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నం విషయంలో అనుకోకుండా ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బాకీలు వసూలవుతాయి. కర్కాటక రాశి. 1-2 విషయాల్లో విజయాలను సాధిస్తారు. అనుకోకుండా ఓ ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. రాబడి నిలకడగా సాగిపోతుంది. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో రోజంతా సరదాగా సాగిపోతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. సింహరాశి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వృత్తి వ్యాపారాలు లాభాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. కన్య రాశి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇంటా బయట అనుకూలతలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆస్తి సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వ్యాపారాల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టి లాభాలు అందుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. తులరాశి. వృత్తి వ్యాపారాల్లో 1-2 ఆర్థిక సమస్యలున్నా అధిగమిస్తారు. రాబడి క్రమంగా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఉద్యోగుల శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఆహార విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం అన్యోన్యంగా సామరస్యంగా సాగిపోతుంది. వృశ్చిక రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధువులతో చికాకులు తలెత్తుతాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. హోదా మారే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభకార్యంలో బంధుమిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. మకర రాశి. వృత్తి వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్న విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక సమస్యలున్నా కొందరు బంధువులకు సహాయం చేస్తారు. అనుకోకుండా స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు.
కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో నష్టాలు కొద్దిగా తగ్గుతాయి. లావాదేవీలు కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగి విశ్రాంతికి దూరం అవుతారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీనరాశి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. డబ్బు ఇవ్వడం తీసుకోవడానికి సమయం అనుకూలంగా లేదు. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వీలైనంతగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.